జగన్మోహన్ రెడ్డి కొత్త ఒరవడి సృష్టించాడు పరిపాలనలో. డీసెంట్రలైజేషన్ తీసుకొచ్చాడు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే డీబీటీ ద్వారా సంక్షేమాన్ని చేరవేశాడు. వాలంటీర్ల ద్వారా వారి ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలని అందించాడు. ఇంతగా రిఫార్మ్స్ తీసుకొచ్చినా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించినా ఇంత ఘనంగా తాపత్రయపడ్డా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించారో అర్థం కాని విషయం. 53 లక్షల మందికి అమ్మఒడి పథకం ద్వారా, 66 లక్షల మంది అవ్వాతాతలకు వికలాంగులకు, 26 లక్షల మందికి చేయూత ద్వారా, 54 లక్షల మంది రైతులకు, వీరందరికీ కూడా సహాయం డీబీటీ ద్వారా అందిస్తే ప్రతిఫలం ఇది. 2,70,000 కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి పంపించాడు. ఇదే డబ్బుని 2,70,000 కోట్ల రూపాయలని డెవలప్మెంట్ అంటూ రోడ్లేపీయడం, బిల్డింగ్లు కట్టించడం అంటూ కాంట్రాక్టర్లకు గనక ఇస్తే 10% తక్కువలో తక్కువ కమిషన్ వస్తుందని పెద్దలే చెబుతున్నారు. మోడీ గారే అంటున్నారు 10, 20, 30% దాకా కమిషన్ తీసుకుంటూ ఉంటారు అని. అలాంటప్పుడు 10% కమిషనే 27,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ డబ్బంతా నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర ఉంటే గనుక ఓటుకు 5,000 చొప్పున 2 కోట్ల ఓట్లని కొంటే కూడా 10,000 కోట్లు మాత్రమే అవుతుంది. అధికారం గ్యారంటీ. కానీ జగన్ స్వచ్ఛందంగా ఓట్లేస్తారని నమ్మాడు. తాను అందిస్తున్న సంక్షేమ పాలనకు స్వచ్ఛందంగా తోడు ఉంటారని, ఓటు వేస్తారని ఆశించాడు. అదే భరోసాతోటి ఉన్నాడు. కానీ చాలామంది ఓటు వేయలేదు. వారి ఓటును అమ్ముకున్నారు. అలాంటి వారి ఓట్లను కొని ఇప్పుడు ఇతరులు అధికారంలోకి వచ్చారు. సో సంక్షేమం పని చేయదు అని తేలిపోయింది.